నమస్కారం. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 18 వరకు కన్యా రాశిలోకి శుక్రుడు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి కాబట్టి మరి ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరి వారికి శుభ అశుభ ఫలితాల గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురుగారు, మనకి ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు వరకు కన్యా రాశిలోకి శుక్రుడు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి కాబట్టి మరి మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వీరికి ఎలా ఉండబోతుంది, మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదాయం పరంగా మరి 25 రోజులు మరి వీరికి ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీరికి మరింత ఫలితాలు బాగుంటాయి అంటారు గురువుగారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్రకేతువుల యొక్క కలయిక కన్యారాశిలో బుధక్షేత్రంలో కలయిక జరుగుతుంటుంది. ఆగస్టు ఏదైతే 25th నుంచి మనకి సెప్టెంబర్ 18వ తారీఖు వరకు కూడా 18th వరకు కూడా 25 డేస్ అంటే 25 రోజుల కాలంలో బుధక్షేత్రంలో శుక్రకేతువుల యొక్క కలయిక. ఈ ఏదైతే వీనస్ ప్లానెట్ కూడా కేతువుతోటి కంజంక్షన్ కావటం వల్ల ఈ మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఇక్కడ మా శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, కళత్రాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేవాడు ఎవరంటే శుక్రుడు. కేతు జ్ఞానాన్ని, భూ సంబంధమైన వ్యవహారాలు, కోర్టు సమస్యలు, భూ లావాదేవీలు, రైతులు, వ్యవసాయము, అదే అగ్రికల్చరు, దాంతోపాటు పోలీస్ స్టేషన్లు, కెమికల్ కంపెనీసు, కెమిస్ట్రీ రసాయన శాస్త్ర సంబంధించిన కంపెనీసు, కెమిస్ట్రీ లెక్చరర్సు, మెడికల్ ల్యాబొరేటరీసు, డాక్టర్సు, ఇవన్నీ కూడా జ్ఞానాన్ని ఇచ్చేవాడు కూడా కేతువే. తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలు చేసేవాడు కూడా కేతువే. అంటే కేతు జ్ఞానకారకుడు అంటాడు. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు. అంటే నాలెడ్జ్ అనేది సంపాదించడం, ఎర్నింగ్ చేయటం చాలా కష్టమైన విషయం. శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో మంచి ఫలితాన్ని ఇస్తాడు. కేతు 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. అంటే ఈ రెండు గ్రహాలు బుధక్షేత్రంలో ఉండి కంజంక్షన్ కావటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది. కుజవత్ కేతు అంటాడు. కుజుడి యొక్క ఫలితాలు కేతు ఇస్తాడు. కేతువుని మరి డ్రాగన్ టైల్ అంటారు, రాహుని డ్రాగన్ హెడ్ అంటారు. ఈ మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యలో ఉంటాడు. అంటే మనకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు, ఎలాంటి ఫలితాలు ఇస్తే వీళ్ళ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయి అని చూస్తే, భాగ్యస్థానంలో ఇక్కడ శుక్రకేతువులకు కంజంక్షన్. భాగ్యస్థానంలో శుక్రుడు వల్ల భాగ్యం కలుగుతుంది. అంటే ఆర్థిక పరంగా ఆదాయ వనరులు సమకూర్చుకోవటం, ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకపోవటం, ఉద్యోగ భద్రత కలగటం, ప్రమోషన్లు, పిత్రార్జితం చేతికి వచ్చే అవకాశాలు, ఆస్తిపాస్తులు కూడా వీళ్ళకి దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కోర్టు సమస్యల పరిష్కారం జరగబడి వీళ్ళకి ఏదైతే ఉంటుందో ఆ ఎసెట్స్ అన్నీ కూడా వీళ్ళకి దగ్గరికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపారంలో లాభం, రకరకాల వ్యాపారాలు చేయాలని, నూతన వ్యాపారాలు చేయాలని కూడా వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ కూడా జరుగుతుంటుంది. అంటే ఏదో రంగంలో అభివృద్ధి చెందాలి, రుణబాధలు తగ్గించుకుంటారు, శత్రు రోగ రుణబాధలు తగ్గే అవకాశాలు అయితే వీళ్ళకుంటాయి. అంటే ఈ మూడు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలే మెండుగా ఉంటాయి. కాబట్టి శుక్రగ్రహం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహన ప్రాప్తి అంటే వస్తు వాహన ప్రాప్తి, గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉండటం, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం బాగా పెరగటం, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో మ్యూచువల్ అండర్స్టాండింగు, కరెక్ట్గా ఒక బాండింగు, సఖ్యత, ఇలాంటివన్నీ కూడా పెరగడానికి ఆస్కారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరటం, అంటే ఇష్టకామ్యార్థ సిద్ధిరస్సు అంటారు. అంటే ఇష్టవాంఛ ఫలసిద్ధిరస్తు అంటారు. మనకు ఏదైతే డిజైర్, ఒక యాంబిషన్, ఒక గోల్ అనేది ఉంటుందో అవన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అన్ని అందు కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వీటి యొక్క ఫలితాలు కూడా చాలా సూపర్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళే
మార్గం కూడా వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. విద్యార్థులకు కూడా ముఖ్యంగా విదేశాల్లో మంచి విశ్వవిద్యాలయంలో సీట్ రావటం, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కూడా ట్రాన్స్ఫర్ అయ్యి విదేశాలకు వెళ్ళటం, ఆ దేశం యొక్క పౌరసత్వం లభించడం. అంటే మనకేదైతే మన దేశంలో గ్రీన్ కార్డు ఉంటుందో, రేషన్ కార్డు, ఆ దేశంలో కూడా గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు. గ్రీన్ కార్డ్ అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు. బంగారు ఆభరణాలు, జ్యువెలరీ, అంటే జ్యువెలరీ షాప్ వాళ్ళకు బాగుంటాం, మనం బంగారు ఆభరణాలు కొంటాం, ఎగుమతులు దిగుమతులు అనుకూలంగా ఉంటాం. విద్యార్థులు వేరే వ్యాపకాల మీద పక్కకు పెట్టేసి చదువు పట్ల ఆసక్తి చూపించడం, అంటే ఇవన్నీ కూడా జరుగుతాయి శుక్రగ్రహం వల్ల. వివాహ ప్రయత్నాలు కూడా బాగుంటాయి, అంటే మంచి సంబంధం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ప్రేమికులు కూడా వాళ్ళు వివాహాలు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి కేతువు వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది అని అంటే, వివాదాలు, ఆర్గ్యుమెంట్స్, భూ సంబంధమైన వ్యవహారాల్లో డబ్బును కోల్పోకూడదు. భూ సంబంధమైన వ్యవహారాలు ఉంటాయి, కోర్టు సమస్యలు ఉంటాయి, కొద్దిగా డబ్బును చేజార్చుకోకూడదు. డబ్బును చేజార్చుకుంటే మటుకు కొంచెం ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. మధ్యవర్తిత్వం, మీడియేషన్ పనికిరాదు. అలానే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ప్లాటు అమ్మటం కాదు, దానికి లీగల్గా బాగుందా లేదా అనేది చూడాలి. కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలి. అడ్వకేట్స్ కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆ జడ్జెస్కి ఇబ్బందులు, అడ్వకేట్స్కి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అంటే లౌకిక జ్ఞానంతో ప్రవర్తన చేయాలి, ఏ మాట నిజమనేది ఆలోచన చేయాలి. ఇలాంటివన్నీ కూడా మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతి విషయంలో కూడా అనాలిసిస్ చేసి ముందుకు వెళ్ళాలి, తప్పు లేదు. లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్ళటం వల్ల మనకు గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే తీర్థయాత్రలు, ప్రయాణాలు చేయటం, ప్రయాణాలలో అతివేగం అనేది పనికిరాదు. ప్రయాణాలు చేసే అవకాశాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, తీర్థాల్లో స్థానాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. అంటే టోటల్గా వాళ్ళకి అనుకూలమైన ఫలితం జరగటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కేతు మాత్రమే కొద్దిగా అనుకూలంగా లేడు, మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. గురుగారు, మరి మకర రాశి వారికి వచ్చేసి మరి అద్భుతమైన ఫలితాలు కావాలి అన్నా కానీ వీరికి ఇంకా బాగుండాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటారు? నాగరాజా యుద్ధే పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని వాళ్ళు శనివారం కానీ ఆదివారం కానీ చదవాలి. 2 జంట సర్పాలను దానం చేయాలి. రాహుకాలంలో దీపం పెట్టడం, అంటే రాహుకాలంలో దీపం పెట్టాలి, అంటే నిమ్మకాయలతోటి దీపం పెట్టాలి, పూజ చెయ్యాలి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం మంచిది. తత్పురుషా విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం పూట. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రదర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామిని, కుజుణ్ణి, కేతువును ఆరాధన చేయాలి. వీలైతే వాళ్ళు తప్పకుండా చేయాల్సింది ఉలవలు దానం చేయాలి మంగళవారం రోజున. లేకపోతే ఉలవలతో ఉన్న వంటకాన్ని పెట్టి భక్తులకు పెట్టడం కూడా చాలా మంచిది. ప్రమాదాలు, గొడవలు, తగాదాలు, వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ చేసుకోకుండా మితభాషిగా ఉండి తమ ప్రయత్నాలు తాము చేసుకొని దుష్టుల్ని దూరంగా ఉండటం చాలా మంచిది. ఇవి చేయటం వల్ల లైఫ్లో వాళ్ళకి బెటర్ లైఫ్ వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. ఓకే గురుగారు, మకర రాశి వారికి వచ్చేసి 25 రోజులు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వీరికి ఎలా ఉండబోతుంది అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం గురుగారు. నమస్కారం.